రామ్ రామ్ బాయ్లో కార్ తెచ్చుకోవాలా, డీజిల్ ఒప్పించుకోవాలా, కొమరేళ్ళు వెళ్ళిపోవాలా. ఓకే ఓకే. నువ్వేమేమి వేసుకుంటున్నావు? నేనా లంగా జాకెట్ స్నానం పోతే సబ్బు లేకుండా రెడ్ సబ్బుతో స్నానం వేసేస్తున్నాను. స్నానం వేసేస్తున్నాను. అరే నీ అబ్బా వచ్చేసినాము కొమరెల్లి. మనం ఉందా లేదా మళ్ళీ కళ్ళు కూర దర్శనం చేసుకుందాం. బీర్లు ఉన్నాయి కదా కార్డీకిలో యుద్ధాలు ఆగన్నాడు. అమ్మ బంగారు తల్లి, అమ్మ బంగారు తల్లి. 5 హత్యలు. ఆ మంది పైసలు కూడా మంచిగానే ఉంటాయి. రామ్ రామ్ బాయ్లో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ వంశనా, విమేనా వైసాప్. ఇప్పుడైతే మనం కార్ తెచ్చుకొని పోతున్నాం. సింపుల్ థింగ్, కార్ తెచ్చుకోవాలా, డీజిల్ ఒప్పించుకోవాలా, కొమరేళ్ళు వెళ్ళిపోవాలా. ఓకే ఓకే. లొకేషన్ పెట్టేసుకున్నాం, కానీ లొకేషన్కి వెళ్ళిపోతున్నాం అంటున్నా. పోయేదారులా సల్లికి ఒక గరం చాయ్ కొట్టేసి వెళ్ళిపోదామని నమ్ము కదే రాయినాం. ఇక మన సంజయ్ బాయ్ చాయ్ తీసుకుంటున్నా అంటే రజవానా పడుతుంది ఇవాళ. ఇక మన డార్లింగ్స్ కూడా చాయ్ కొట్టేసి రెడీ అయిపోతున్నారు. ఇక మన కార్లో కూడా పెట్రోల్ అయితే ఒప్పించేసుకుంటున్నాం. వైసాప్ కార్ తీసుకొచ్చుకున్నాం భయ, పెట్రోల్ కూడా ఒప్పించేసాం. ఇప్పుడు ఏం లేదు, ఇంటికి పోయి మన వాళ్ళు ముస్తాబులు అవుతారట. ముస్తాబులు అయితే మనం వెళ్ళిపోదాం. ఇక ఏం వేసుకుంటున్నావు నువ్వు? లంగావనియా చీరానా? చీరనా? వరం నువ్వేమేమి వేసుకుంటున్నావు? నేనా లంగా జాకెట్ మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నువ్వేం వేసుకుంటా? నేను కుర్తా పైజామా వేసుకుంటున్నా, ఎందుకంటే మొగని కావాలి. ఈ అందరు వచ్చేసి వీడికి వరుణ్ భాయ్, ఆ రోజులు మెరవాలంటే టోనర్లు, గీనర్లు, సన్ స్క్రీన్ వాడతారు. కొన్ని స్నానం పోతే సబ్బు లేకుండా రెడ్ సబ్బుతో స్నానం వేసేస్తున్నాను. అరే నీ అబ్బా బాయ్ వీడు చేసిందే ఇవాళ స్నానం. చూడు గ్లో చూడు బాయ్, దోనో బాయ్ గ్లో దేగో. पूरी बाबे दिया मेर जट डोंट केयर స్టోక్స్. నేను నీకన్నా తెల్లవునా? నువ్వు నీకు డిష్ దాకా నీకు అదే బాయ్, న్యాచురల్ అంటాం. సాయనా ఏమంటావు? ఏం కాదు బాయ్, నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా. ఒక తల్లి కడుపున ఉట్టకపోయినా ఒక ప్రతి అమ్మకి, చెల్లెకి, ఆడపిల్లలకి, ప్రతి అమ్మమ్మకి అందరికి చెప్దాం అనుకుంటున్నా. ఈయన కొడుకులు ఉంటారా మా బయట ఇట్లాంటి వాళ్ళు, జర చూచుంటారా మా ప్లీజ్. చెల్లో డార్లింగ్స్, మనమైతే కార్కి అయితే పూజ చేసేసుకుంటున్నాము. మీరాబాయ్ పోయి స్పాన్సర్ చేస్తుంది. పాప మా టిఫిన్ సెంటర్ లేకపోయినా మాకు పూరి ఇస్తున్నా వీరాకి. చాలా జన్మజన్మల అనుబంధం నీకు నాకు ఏదో ఉన్నది. ఏమంటావు వరుణ్? ఓకే ఓకే ఓకే. నీకు పంచదార పూరీలు లేవా? రామ్ రామ్ బాయ్లో చాలా లేవురా. ఏమేంద్రా చెప్పురా పోయేమేనా, ఎందుకంటే నూటొక్క జిల్లాలో అందగాడు మా వరుణ్ గాడు. అందులోకి పాపడం మస్తు వెళ్ళింది చుట్టూ. చెప్పు బాగా వరుణ్, ఇప్పుడు చెప్పు, నీకు ఆడపిల్లలాగా మారి ఎట్లా అనిపిస్తుంది?
ఎందుకు అయినారా ఇప్పుడు థమ్స్అప్ ఎందుకు అయినారా ఎవడు ఇప్పించినా థమ్స్అప్ అరే వాడు తాగి ఎదురో చచ్చిపోతాడు అడమని ఏమాడు తెలుసా అరే చచ్చిపోయినప్పుడు నా బొందకాడ కళ్ళు నీళ్ళు పోయకుర్రా నాకు బొందకాడ థమ్స్అప్ పోయిరా అని అన్నాడు అరే చచ్చిపోయినప్పుడు నా బొందకాడ కళ్ళు నీళ్ళు పోయకుర్రా నాకు బొందకాడ థమ్స్అప్ పోయిరా అని అన్నాడు రాజాడు హీరోలాగా ఉన్నాడు ఒకటే జిల్లా ఏమంటారు 101 జిల్లాలు అందగాడు రాజాడు ఒకటే మోడల్ తెలంగాణ మోడల్ డబల్ ఇంజన్ లేదు సింగిల్ ఇంజన్ లేదు తెలంగాణ మోడల్. ఇక మల్లన్న గుడి కమ్మందరికి అయితే వచ్చేసినాం ఇంకా కొంచెం లోపల పోవాలి ఇంకా వచ్చేసినాము కొమరల్లి మన కారు కూడా పార్క్ చేసేసినాం వీరాబాయ్ వెళ్తే జెట్ చేంజ్ చేసినావు ఏంది మరి ఏమన్నా ఉందా లేదా మళ్ళీ కళ్ళు కూర దర్శనం చేసుకుందాం. బీర్లు ఉన్నాయి కదా కార్డీకిలో యుద్ధాల లాగున్నాడు. బీర్లు ఉన్నాయి కదా కార్డీకిలో యుద్ధాల లాగున్నాడు. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నందుబాయిని చూపిద్దాం మాకు. నందు ఏమైనా నందు బ్రేకప్ అయినాడు కూర్చున్నావు పంగదు ఎట్లా దాక్కుంటాం మెయింటెనెన్స్ నాది పార్కింగ్ లో కూర్చున్నావు నందు పార్కింగ్ లో సెక్యూరిటీ ఆడు పార్కింగ్. సో నందుగాని నుంచి ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది, అమ్మ బంగారు తల్లి అమ్మ బంగారు తల్లి బయటికి వెళ్ళేటప్పుడు చున్నీ వేసుకొని బయటికి వెళ్ళమ్మా చూపించే బుద్ధి నీకు నా చూసే బుద్ధి బాగలేదు కరీగా కవర్ చేసుకోవడం. కాదు మేమైతే ఇప్పుడు పైకి పోతున్నాము దర్శనం చేసుకొని వచ్చి కలుద్దాం. డార్లింగ్స్ దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం అందరం పైకి ఒకలేని కలపలు కానీ నందబాయ్ ముంగడికి వెళ్ళిపోతున్నాం వాళ్ళ పోరిని చూసుకుందంట. దర్శనం అయిపోయిందని చెప్పు. దర్శనం ఎట్లయింది సరే కానీ అది నాకు అది అర్థం కాలే. అందరికన్నా ముందున్నాడు, అందరికన్నా లాస్ట్ ఎందుకు అయ్యిండు? ఇది ఒక పిల్ల కోసం ఏ పిల్ల ఇచ్చిందా? ఇన్స్టాడ్ ఇచ్చిందా? రొంగు ఇచ్చింది. ఇప్పుడు నిజం చెప్పరా? ఇన్స్టాడ్ ఇచ్చిందా? ఇప్పుడు నిజం చెప్పు. అన్నాన్ని పంపించేస్తే ఈడు ఇన్స్టాడ్ తీసుకొని పోయాడు. ఆ పిల్ల ఏమో తమ్ముడు నేను నీకు ఇయ్యాను అనేసిందంట అయ్యా. ఆ పిల్ల ఏమో తమ్ముడు నేను నీకు ఇయ్యాను అనేసిందంట అయ్యా. సంజయ్ కైసా రే? నమక్ నమ్మకి నమక్ నమ్మకు ఉందా? 5 హత్యలు చేసింది నేనే. కర్మిల సలసల చూడాతుంటే ఏమనిపిస్తుంది? అయిపోయిందా మీదే? ఏంటి ఇందాక నుంచి సురుమని తాగుతున్నారు? 4 మొదటే బకెట్ తెప్పించమంటారా? అందులో స్నానం చేయొచ్చు. మంది పైసలు కూడా మంచిగానే ఉంటాయి. విరాట్ స్పాన్సర్ ఇచ్చినాడు తాగుతున్నాం. ఎందుకు నీకు బతుకు కార్లో వేసి ఆఫ్ చేసినందుకు రాజుబాయ్ మొత్తం గరం అయిపోతుంది చూడు వెనకాల. అరే ఇప్పుడు ఏమైందిరా? నీకు ఏం కావాలి చెప్పురా. ఏసీ కావాలా? దట్స్ వాట్ ఐ వాంట్. ఏసీ కావాలా? నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు? నా ఇష్టం అమ్మ బంగారు నా ఇష్టం. కాదురా భయ్, నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు? అరే ఉండు, ఏసీ కావాలా? అరే నిజంగా రా. అరే ఉండురా, అది ఇరిగిపోని. అరే ఇచ్చిన 1000 రూపాయల కదా ఇంత ఏసీ అయినా తగిలినరా కొంచెం. ఎందుకు ఇవ్వాలి ఏసీ? బ్రిటిష్ అని మనం ఏసీ వాడేకి చెట్లు వాడాలి మనం. అది అంతే కాదురా భయ్. నువ్వు ఆ పిల్ల దగ్గరికి తీసుకున్నావా లేదా? ఏంటిది? ఇన్స్టా ఐడి అంతే కదరా. ఎట్లా మా ఇంట్లో ఎందుకంత అందంగా ఉంటావు నువ్వు ఆ స్పెట్స్ పెట్టుకోని? అరే నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో. పక్కెళ్ళి ఆడుకోమ్మా. ఏం చేస్తావు? కథ చేసుకుంటావా? అరే నాకు ఇప్పేరా రాబే. చిల్లర్లో బ్రో.
ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇక కారు ఒక సైడ్కి చెట్టు కింద ఆపేసి మేమైతే కింద చెద్దర పడుచుకొని బిర్యానీ తింటున్నాం. మేమంతరం బయట కూస్తే వీరాబాయ్ ఒకడు లోపల కూర్చుంటాం. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఇక నెక్స్ట్ కొండపోచమ్మ రిజర్వాయర్ అయితే వెళ్ళిపోతున్నాం. भाई एक 4 मानिक चंद, 4 चवादा, 4 स्वीटी, 4 क्रेन, 4 बाबा छोटा कश्मीरी चुन्ने में, 4 बाबा छोटा कश्मीरी कत्ते में, 2 डब्बी बड़ा गोड फ्लैग, 2 डब्बी छोटा गोड फ्लैग. నీకేం పాట కావాలరా? నీకేం పాట కావాలా? డబ్బా దబ్బాల నుంచి ఐటమ్ సాంగ్ కావాలా? డబ్బా దబ్బాల నుంచి ఐటమ్ సాంగ్ కావాలా? అమ్మా రిజర్వాయర్ పైకి అయితే ఎక్కుతున్నాం. ఇందిరా బీట్రాకి చేపిస్తున్న గుడి అని చెప్పి అని చెప్పి అగో బాబు నువ్వు ఉంటా పడ్డావంటూ సీదా గొంతుతండాలి. అరే మా ఊర్లో ఎంతనే ఉంటుంది, దీనికంటే డబ్బులు ఉంటుంది మాది. మీరే గ్రేట్. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇక మనం ఫైనల్ అయితే కొండపోచమ్మ రిజర్వాయర్ వచ్చేసినాం. ఒక దిక్కు చూస్తే పచ్చగా పంట పొలాలు ఉన్నాయి, ఇంకొక దిక్కు చూస్తే సూర్యుడు సన్సెట్ ఉన్నది. ఏ చూసిగా ఇంటికి రిటర్న్ అయిపోతుంది. జర టైం పాస్ కోసం నందుబాయ్ డ్యాన్స్ చూడరు ఖాళీ. చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే DJ Ajay Anantavaram చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా నెట్ దికమో జాంజకు యేసు నెట్ దికమో. DJ Ajay from Anantavaram. మదిగాలు మంగగాలు పింగగాలు జాంజకండో మస్కోట్లు మంగాళ్ళు పింగుళ్ళు జాంజకండో. DJ Ajay from Anantavaram. కోయారే కోయ్ కోయ్ కోయా హమారీ సంగమామా. కోయ్ కోయ్ DJ కోయ్ కోయ్ Ajay కోయ్ కోయ్ Anantavaram. కోయ్. సంజయ్ బాయ్ అయితే రిటర్న్ అయిపోతున్నాం. చల్లగా చాయ్ కొట్టేద్దాం వేడిగా. ఏమంటావు? ఎట్లయింది దర్శనం? చాయ్ ఇచ్చినాం. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. భాయ్ సాబ్ ఏంది మనం వ్లాగ్ ఎండ్ చేసేద్దాం. ఇక చాయ్ కొట్టేసినాం, అన్ని కొట్టేసినాం. మరి ఏమంటారు మరి ఈరోజు? నందుబాయ్ ఏమైనా చెప్పు బా. ఏమైనా జర నీకు జూమ్ చేస్తున్నా ఇంకో చూడు. చెప్పు మళ్ళీ ఎందుకు ఆ పిల్ల ఎందుకు బ్రేకప్ అయిపోయింది? కాదు ఇదంతా కాదు, లోపల గుడి లోపల నువ్వు ఆ పిల్లకి ఐడియా అడిగి పోయినావు. ఏమైంది చెప్పు, అది చెప్పు. ఆ పిల్ల అరే నేను చెప్తాను చెప్పా ఇట్రా ముంగడ్రా జర్రా. మా వాడు పక్కన ఇక్కడ ఎట్లా ఆ పిల్ల ఇట్లా వెనకాల నింపి టచింగ్ సీన్స్ నడుస్తున్నాయి హ్యాండ్ టు హ్యాండ్ రన్నింగ్. అయితే మావాడు ఏం చేసిండు, కొంచెం దగ్గర కొంచెం లోపలికి పోదాం అనుకో డీప్ కి. అర్రే డీప్ కి పోయి ఇన్స్టా ఐడియా అడుగుదాం. ఆ పిల్ల చిన్న జరగన్నది. హలో డాలిక్స్, వీడియో మొత్తం చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్. అండ్ వీడియో ఎట్లా ఉన్నదో కింద కామెంట్ చేసేయండి. అండ్ వీడియోలు ఎవరికి ఎక్కువ ఫన్ అనిపించారో వాళ్ళ పేరు కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఇట్లనే మన వీడియోలు ఇంకా మంచి మంచిగా వస్తున్నాయి. దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ గంట వాళ్ళ కొట్టుది.